హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఎస్, ఈ మూవీ అయితే ఇప్పటిది కాదు భయ్య, జమాన్ సినిమాని చెప్పుకోవచ్చు. 2016 ఫిబ్రవరి 26న అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు డబ్లోనే. అలాగే మూవీ రూల్స్లో కూడా మీరైతే చూసేయచ్చు తెలుగు లాంగ్వేజ్లోనే. ఫ్రెండ్స్, ఈ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఎస్, ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే తండ్రి కొడుకుల యుద్ధం అని చెప్పుకోవచ్చు. తండ్రి కొడుకులు అంటే బాబాయ్ అని చెప్పుకోవచ్చు. బాబాయ్ వచ్చేసి సెట్, కొడుకు వచ్చేసి మోరస్. అయితే మోరస్కి ఒక రాజ్యం అయితే ఉంటుంది. ఆ రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని సెట్ అయితే ఒక యుద్ధం చేసి మోరస్ ఖాన్లు అయితే పీకేసి ఒక సమాధిలో అయితే పడేస్తాడు. అయితే ఆ సమాధిలో ఉన్న మోరస్ ఖాన్లను అయితే ఈ సెట్ వేరొకడైతే దాచిపెడతాడు. అయితే ఆ దాచిపెట్టిన కళ్ళని బెక్ అనే ఒక వ్యక్తి వచ్చేసి ఆ కళ్ళని దొంగతనం చేసుకొని మోరస్కి అయితే ఇస్తాడు. ఆ మోరస్కి కళ్ళు ఇచ్చిన తర్వాత తన రాజ్యాన్ని తను ఎలా సాధించుకున్నాడు, అలాగే సెట్ అనే తన బాబాయ్ని లాస్ట్కు చంపాడా లేదా, అలాగే తన ప్రజల్ని కాపాడా లేదా, అలాగే మోరస్ తాతని సెట్ అయితే చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే చివరికి మోరస్ అండ్ సెట్ వీళ్ళిద్దరు యుద్ధం చేసుకొని చివరి వరకు ఎవరు మిగిలారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ మూవీ చూడాల్సిందే. ఈ సినిమాలో హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్యా, మోరస్ ఖాన్లు పీకేసి అంటే వేరే దగ్గర అయితే దాచిపెడతాడు. ఆ మోరస్ ఖాన్లని తీసుకురావడానికి బెక్ అనే ఒక వ్యక్తి అయితే చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అడ్వెంచర్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు భయ్య. అలాగే మోరస్ ఖాన్లు రెండు కాకుండా ఒకటే తీసుకొస్తాడు. మరొక కన్ను ఎప్పుడు తీసుకొస్తాడు అనేదే సినిమా కాన్సెప్ట్. అలాగే బెక్ ఆ కళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఒక స్నేక్ ఫైట్స్ ఉంటుంది, అలాగే ఒక చిక్కుముడి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇలాంటి టైంలో అయితే ప్రతి ఒక్కరు మూవీ చూస్తూ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ సినిమాలో ఫైట్ చూసుకుంటే 3 to 4 ఫైట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ అయితే మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే అంటే స్టార్టింగ్లో కొంచెం స్లోగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతగా అయితే అంటే ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే బోర్ అయితే కొడుతుంది. కాకపోతే ఈ సినిమా చూసుకుంటే 2 hours 6 minutes అయితే ఆ యావరేజ్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ అయితే అంటే వల్గర్గా అయితే ఉన్నాయి. ఆ సీన్స్ స్కిప్ చేస్తే మాత్రం ఫ్యామిలీతో చూస్తూ మాత్రం ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ ఈజిప్ట్ మూవీ అంటే గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ మూవీ చూస్తుంటే అంటే ఎన్నో సంవత్సరాల క్రిందటి కాబట్టి మనం కూడా నిజంగా అనుకుంటాం భయ్య, అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు అంటే పైకి వెళ్తుంటే అది నరకం లేదంటే స్వర్గం, అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళు గోల్డ్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది. నిజంగా అలాంటి కల్చర్ ఉండేదనుకుంటా ఈజిప్ట్లో. మీకు ఈ సినిమా చూశాక కూడా ఇదే క్వశ్చన్ అయితే వస్తుంది. నిజంగా ఇలాంటి అంటే నువ్వు సుఖంగా ఉండాలి అంటే భూమి మీద నుంచే బంగారం తీసుకెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. ఇది చూస్తుంటే ప్రతి ఒక్కరైతే నిజం అనుకోకైతే తప్పదు. ఈ సినిమాలో స్నేక్ ఫైట్ కానివ్వండి, చిక్కుముడి కానివ్వండి, అలాగే అడ్వెంచర్ ఇలా ప్రతి ఒక్కటైతే మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈజిప్ట్లో ఉన్న వాళ్ళు నిజంగా ఉన్నారా లేకపోతే ఆ పిరమిడ్స్ అయితే కట్టించారు చూడండి, అలాంటివి కూడా కట్టిస్తూ ఉంటారు. ఆ కట్టించేటప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంత కష్టపడ్డారు ఈ సినిమాలో అయితే చూపిస్తారు. ఒకసారి ఈ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి భయ్య. అంటే ఫ్యామిలీతో చూడకపోయినా సింగిల్ అయితే చూడండి, ఎంజాయ్ అయితే చేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.